కుక్కర్లో సింపుల్గా చేసుకునే మటన్ కర్రీ. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో 4 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకున్న 1/2 కిలో మటన్ వేసి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టి నీళ్ళన్నీ మగ్గినంత వరకు మగ్గించాలి. మిక్సీ జార్లో 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, 2 స్పూన్లు ధనియాలు, గంట నానబెట్టిన ఒక 8 జీడిపప్పులు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ పుచ్చిపప్పు కూడా వేసి నీళ్ళతో వేసి పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మటన్లో నీళ్ళు అయితే మగ్గిపోయాకండి ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటో అంతా మగ్గిపోయాకండి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకున్నాం. మసాలా పేస్ట్ని కూడా వేసి 2 నిమిషాలు బాగా కలుపుకున్నాక గ్లాసున్నర అయితే వాటర్ అయితే వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చిన తర్వాత అండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత గ్రేవీగా జ్యూసీగా ఉందో. ముక్క కూడా సాఫ్ట్గా అయితే ఉడుకుతుంది. చివరిలో కొత్తిమీర జల్లుకొని దించుకోవడం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.